ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయం 11వ వచనం. మరియు యెహోవా నాతో ఇట్లనెను, వారికి మేలు కలుగునట్లు ఈ ప్రజల నిమిత్తము ప్రార్థన చేయకుము. ఏమంటున్నాడు? వారికి మేలు కలుగునట్లు ఈ ప్రజల నిమిత్తము ప్రార్థన చేయకుము. ఏంటంటే ప్రార్థన చేయకుము. విచిత్రం ఉందా లేదా? ఇప్పుడు చదువు. ఎందుకు ఈ మాట చెప్పాడనే విషయాన్ని మనం తర్వాత ఆలోచిద్దాం. మొదటిది ఏంటో చూడండి. కీర్తన 65 2వ వచనం చూడండి. అంటే బేసిక్ ఏంటి? మన జీవితంలో ప్రార్థన చేయొద్దనే మాట ఎందుకు వాడాడు, ప్రార్థన వినను అనే మాట ఎందుకు వాడాడో ఈరోజు మనం ధ్యానం చేసి కొంచెం సమయం ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరుని యొద్దకు వచ్చేదను. మరి ప్రేమలో తండ్రి, ఈ మాటలు మా వెనుకలో దీవెనకరంగా చేయమని నీకై స్తుతిస్తూ అందరూ కూడా చెల్లిస్తూ యేసుక్రీస్తు దివ్యనామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇక్కడ ప్రార్థన చేస్తే ఆలకిస్తాడా, చేయకుంటే ఆలకిస్తాడా? చేస్తాడు. కాబట్టి ప్రార్థన చేస్తేనే ఆలకిస్తాడు. కానీ ఇర్మియా 14:11 ఏమన్నా అంటే అసలు మేలు కలగడానికి నువ్వు ప్రార్థన చేయదు. ఈ రెండు ఇంతకు బైబిల్ దేవుడు ప్రార్థన ఆలకిస్తాడా, ఆలకించడా? మరి ఈ వాక్యం చదివినప్పుడు ఏమనిపిస్తుంది? ఇర్మియా గ్రంథం ఇంకోటి చూడండి. అంటే కొన్ని వాక్యాలు కాంట్రవర్సల్ నాకు అనిపిస్తాయి మనకి, కానీ ప్రతి వాక్యానికి ఒక సబ్జెక్టు. 7వ అధ్యాయము 16వ వచనం. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయము 16వ వచనం. ఇంతకీ మన ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడా లేదా కూడా మనం అధ్యయనం చేస్తున్నాం. కాబట్టి నీవు ఈ జనము కొరకు ప్రార్థన చేయకుము, వారి కొరకు ప్రార్థనలు చేయకుము, నన్ను బ్రతిమాలుకొనుము, నేను నీ ప్రార్థన వినను. ఇక్కడ ఏం చెప్పాడు అంటే 3 చోట్ల చదివిన విషయాలు 3 రకాలు ఉన్నాయి ఏమనిపిస్తుంది. మొదటిదేమో మేలు కలిగినట్టుగా ప్రార్థన చేద్దాం. రెండోదేమో అసలు ఆయన పేరేంటంటే ప్రార్థన ఆలకించడం అనేది ఆయన నైజం. మరి ప్రార్థన ఆలకించడం అనేది ఆయన నైజమైనప్పుడు ప్రార్థన ఎందుకు చేద్దన్నాడు కదా? విచిత్రంగా ఉంది కదా. రెండోది అసలు నువ్వు ప్రార్థన చేయొద్దు, నువ్వు చేసినా నేను వినన్నాడు. ఒక చోటేమో ప్రార్థన చేయొద్దు అన్నాడు, ఒక చోట ఏమంటాడు నువ్వు చేసినా నేను వినను అంటున్నాడు. మరి మూడోది ఏదో చూద్దామా? కీర్తన 41వ వచనం. ఇప్పుడు మన సబ్జెక్ట్ దగ్గర చూద్దాం. కీర్తన 40 మొదటి వచనంలో ఏమంటున్నాడో చూడండి. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని. ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించాడు. అంటే ఇక్కడ ప్రార్థన ఆలకించాలా, నా మొర ఆలకించాలా అంటే ఒక డిక్లరేషన్, ఒక సూత్రం చెప్పాడు ఇక్కడ. ఏంటంటే అది మన ప్రార్థన కూడా దేవుడు ఆలకించాలి అంటే బైబిల్లో దేవుడికి ఉన్నటువంటి విధానం ఏంటంటే ప్రార్థన ఆలకించేవాడు అని రాయబడింది. ఇదేంది ఏమని రాయబడింది? ప్రార్థన అరికట్టే ఎక్కుతుందా అంటున్నా లైటింగ్కి. అరికట్టే చెప్తా, తర్వాత మళ్ళీ వెళ్తాను. ఈ మధ్య తెలిసిన న్యూస్ ఏంటంటే
ఒక అమ్మాయి ఉంటుంది, ఏమంటుంది తెలుసా, అసలు అతను నాకు నచ్చలేదండి అయినా పెళ్లి చేసుకుందంట. ఏంటది? అయితే దాన్ని ఏదో ప్రోగ్రాం రోజా గారు అడుగుతున్నారు, ఏంటి ఈయన నీకు నచ్చలేదా? నచ్చలేదు. మరి నచ్చకపోతే ఎందుకు పెళ్లి చేసుకుంటే? మా వాళ్ళు చేసుకోమన్నారు, చేసుకుంటాం. ఏంది? చేసుకుంటే బాగుంటుంది అన్నారంట. ఏమన్నారంట? మరి ఇప్పుడు ఏమైందండి? ఆయన అంతగా నచ్చలే నాకు. మరి అప్పుడు వాళ్ళు చేసుకుంటే బాగుంటుంది అన్నారు. ఏం బాగుంటుందో ఎంత బాగుంటుందో అనుకొని ఏం చేసిందంట? పెళ్లి చేసుకుందంట. ఇప్పుడు మాత్రం వద్దంట. దాదాపు 10-12 ఏళ్ళ తర్వాత గుర్తొచ్చిందంట నేను వద్దని. మరి అట్లాంటప్పుడు ఎందుకు చేసుకున్నావు అంటుందో ఆమె. ఏమో చేసుకున్నా, ఇప్పుడు వద్దనిపించిందిగా. ఆ మొహం చూడు ఎంత దరిద్రంగా ఉందండి రోజులతోనే. ఏమంటుంది ఆమె? ఆ దరిద్ర మొహం చూడు ఏమేందో ఏమంటారు, స్వర్గం నుంచి దిగి వచ్చిన అమ్మాయిలాగా ఏం మామూలుగానే ఉంది. కాకపోతే ఆడ నాకు నచ్చలేదంటుంది. మరి నచ్చినప్పుడు ఎందుకు పెళ్లి చేసుకున్నాం? అలాగే నేనేమంటున్నానంటే, దేవుడు మన ప్రార్థన ఆలకించడు అనుకున్నప్పుడు మనం చేస్తామా? వాడు డబ్బులు అప్పు ఇవ్వడు అనుకుంటే మళ్ళీ మనం అడుగుతామా? అడుగుతాం ఖచ్చితంగా. 10 సార్ల కన్నా వాడు మనసు మారి ఇస్తాడేమో అని. అర్థమవుతుంది లేదా? అదే పద్ధతి దేవుడిని కూడా మనం బ్రతమాడాలి. మనకి ఇంక 2 దేవుడు, చిన్న దేవుడు, పెద్ద దేవుడు, 3 దేవుడు ఉన్నాడు మనకి. ఉండేదే ఒక దేవుడు అయ్యే. ఇంకెవరిని అడుగుతాం మనం? ఒక భార్య ఉంది, ఏదైనా ఉంటే ఆమెతోనే మనం తెచ్చుకుంటాం. అలాగే ఒకేనే భర్త ఉన్నాడు, ఏమైనా ఉంటే కోపము అలిగిన 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు రాజీ పడతారు. అట్లా కాకుండా రకాలు ఉన్నారు అనుకో, ఎట్టుంటుంది? రాజీ పడదు. నీ దిక్కున్న కాడ చెప్పుకోపోరా, నేను నీకు కాపురం చేయనండి. ఇతనే నా ప్రియుడు, ఇతనే నా ప్రాణేశ్వరి, ఇతనే నా భర్త, ఇతనే నా యజమానుడు అనుకున్న ఏ స్త్రీ అయినా కోపం వచ్చినా, ఇబ్బంది కలిగినా, బాధ కలిగినా ఏం చేస్తుంది? 1 రోజు, 2 రోజులు, 3 రోజులు తిరిగి 4వ రోజు ఏం చేసుకుంటుంది? తప్పదు. ఏం చేస్తారు? తప్పదు. బాగా ఆకలి ఉందండి, ఒకే కూర ఉంది, ఆ కూర రాత్రి. ఈ రాత్రి తింటమా తినమా? వేరే ఆప్షన్ లేకపోతే. అదే 2-3 కూరలు ఉంటే నిన్న రాత్రి ఏ రోజు పెడితే తితే అంట. ఇవేరే ఆప్షన్ లేదు, పచ్చడి లేదు, ఏమీ లేదు, ఇంక రూపాయలు లేదు, డబ్బులు లేవు, పెరుగు కూడా లేదు. ఏం చేస్తాం? సర్లే ఏం చేస్తాం? తగలాడు ఎంతో తిరుపతి ఎంత తింటే లేకపోతే లేదులే అని దాన్ని వడ్డించుకుంటాం. అది ఎంత సత్యమో అలాగే భార్యకు ఇతనే నా భర్త, కారణం ఏదైనా ఎటువైపు నుంచి రాని దేవుడు నాకు ఇచ్చాడు అనుకున్నప్పుడు కష్టమైనా, ఇబ్బంది అయినా, బాధ అయినా అడ్జస్ట్మెంట్ చేసుకొని మరలా మాట్లాడి 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు. అర్థమవుతుందా? అలాగే ఈమెనే నా భార్య అనుకున్నప్పుడు, అది దేవుడి చిత్తం అనుకున్నప్పుడు ఏదో ఉంటాడు. ఒక వారం చూస్తాడు, నెల చూస్తాడు, సంవత్సరం చూస్తాడు, 5 ఏళ్ళు 10 ఏళ్ళు చూస్తాడు. తర్వాత ఏమనుకుంటాడు? దేవుడి చిత్తం అనుకున్నా కానీ ఈ మనుషులో ఏ మార్పు వచ్చేటట్టు లేదు, దీనికంటే పెళ్ళి లేకుండా ఉండడమే మంచిది అనుకుంటాడు. భార్య లేకుండా ఉండడమే మంచిది అనుకుంటాడు. ఈ మధ్య ఒక న్యూస్ చూసినాను. ఏంటంటే, విడాకులు తీసుకున్న తర్వాత భార్య విడాకులు అడిగింది. ఏమడిగింది? భార్య విడాకులు అడిగింది. విడాకులు ఇచ్చేటప్పుడు ఈయన ఏమడిగినాడు తెలుసా? నాకు భరణం కావాలని అడిగినాడు. ఏమడిగినాడు? నాకు ప్రతి నెల భరణం కావాలి. ఆశ్చర్యం ఉందా లేదా? అందరూ ఎవరు అడుగుతారు? అమ్మాయి అడుగుతుంది, కానీ ఈయన అడిగాడు.
నేను ఒక సాధారణమైన వ్యక్తిని, ఆమె టాలెంట్ బాగుంది, మంచి ఎడ్యుకేటర్, మంచి జ్ఞానం ఉంది అని ఉన్నతమైన చదువు చదివించి ఉద్యోగం వచ్చిందట. ఆమెకి 80,000 లక్షలు బేసిక్. ఇప్పుడు వాడేమంటుంటే అంత చదువు చదివిన తర్వాత ఉద్యోగం వచ్చిన తర్వాత ఇది చీఫ్ అయిపోయాడు. ఆమెకి ఏమైపోయాడు? చీఫ్ అయిపోవడం వల్ల ఆమె నాకు విడాకులు ఇచ్చేది అడిగింది. వీడు ఎక్కడ నొక్కాలో అక్కడ నొక్కాడు. ఏం చేశాడు? నాకు నెల భరణం కావాలండి, నాదేదో చాలని జీతం, బాగా చదివించిన ఉద్యోగం వచ్చింది, విడాకులు అడుగుతుంది, నేను భరణం చేయడం కాదు, అసలు ఆమె నాకు ఇవ్వాలి, నా మెయింటెనెన్స్ కావాలా. ఏం చేయమంటారు? మైండ్ బోలాకైందంట. ఎవరికి? జడ్జెస్కి. ఏంటో ఇడు కొత్తగా అడిగాడు, ఇంతవరకు ఎవరు అడగలేదే. ఇదంతా చాలా, ఇది కొత్త జీవం పుట్టియాలి ఇప్పుడు అన్నాడు. తరతరాల నుంచి ఎవరికి ఉంది? భార్యకు ఉంది. కానీ వీడు కొత్తగా అడిగాడు. నాకు మనోభావం ఉంది, నాకు బాధలు ఉన్నాయి, నాకు కష్టాలు ఉన్నాయి, నేను బతకలేనండి, నాకు నెల భరణం కావాల్సిందే. కానీ విచిత్రం ఏంటంటే అదే నువ్వు గ్రహించగలిగితే, ప్రభా నేను బ్రతకలేను, నా వల్ల కాదు, ఎటుకోలేను, ఏం చేయలేను, నువ్వే నాకు దిక్కు, నీ శరణు తెచ్చాను, నువ్వు ఏం చేస్తావో, చంపుతావో, కొడతావో, నరుతావో, బాధ పెడతావో, నీ ఇష్టమైన నా ప్రార్థన అయితే, నా ప్రతిఫలం అయితే కావాలి. ఎలా అడగల మనం? ఎలా అడగల? ఇప్పుడు మనం ఎవరు? దేవుడు ఎవరు? మనం వధువు అని రాయబడింది బైబిల్లో. సంఘం అంటే ఎవరు? వధువు. ఆయన ఎవరు? వరుడు. ఆయన పెళ్లి కుమారుడు, ఆయన భర్త. నీకు నాకు మనం భార్య. ఇప్పుడు భార్య ఏమడగల? ఆయన్ని మరణం అడగల. ఏమడగల? నా వల్ల కాదు ప్రభా, నేను బతకలేను, నాకు చాలా జీతం, నువ్వు ఏం చేస్తావు నాకు అనవసరం, నెల నాకు ఇంత ఇవ్వాల్సిందే. ఏం కింద? మరణం కింద. ఇక తప్పదు ఆయనకి. ఇక ఆయనకు ఏం దరిద్రంలో ఏం కష్టం వచ్చిందిరా, ఇంక ఇవ్వాల్సిందే, రాదు, ఇంక ఏమి అవకాశం. నువ్వు నిజంగా భార్యమైతే, ఆయన నిజంగా నీ భర్త అయితే నీకేముంది? భూలోకములో భార్య భర్తలు, భర్త భార్యని భరణం ఎలా అయితే అడుగుతుందో, ఇక్కడ ఆత్మీయమైన జీవితంలో ఎన్ని కోపాలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని బాధలు, ఎంత రాగద్వేషం ఉన్నా, ఎన్నిసార్లు దేవుడి మీద అడిగినా, సంఘం మీద అడిగినా, ప్రార్థన మీద అడిగినా, సహవాసం మీద అడిగినా, దాన్ని బట్టి మాత్రం మనం ఏమడగలం? దేవుణ్ణి నాకు భరణం కావాలి ప్రభా, నువ్వు ఎన్నిసార్లు అడుగు, నీ ఇష్టం. కాబట్టి నీ ప్రార్థనకి దేవుడు నీ మొరని ఆలకించడానికి సిద్ధంగా. ముందేం చెప్పాడు? నువ్వు ప్రార్థన చేయొద్దు అన్నాడు. అంటే దాని అర్థమైంది, నువ్వు నన్ను ఏమడగద్దు, నేను నీకేమీ ఇయ్యను, అంతేనే కదా. దాన్ని మనం ఎలా అర్థం చేసుకునే వాక్యాన్ని? నువ్వు నన్ను ఏమడగద్దు, ప్రార్థన చేయొద్దు అన్నాడంటే అర్థమైంది, నువ్వేమి నన్ను అడగద్దు, నేను నీకేమి. రెండోది ఏం చెప్పాడు? ఇర్మియా గ్రంథం 7:16 నువ్వు చేసినా నేను వినను అన్నాడు. ఏమన్నాడు? నువ్వు ఎన్నిసార్లు అడుక్కో, నీ దిక్కున కూడా చెప్పుకో, నేనైతే నీకేమి ఇవ్వను, నీ మాటలు అనుకో, నువ్వు ఏమైనా చేసుకోపోన్నాడు. మన భాషలో చెప్పాలంటే బైబిల్లో ఏమంటున్నాడు అంటే, నీ మాట వినను అంటున్నాడు 7:16. అది మన భావంలోకి కనుక ఆలోచన చేస్తే, నువ్వు ఎవరికైనా చెప్పుకో, ఏమన్నా చేసుకో, నేను నీ మాట వినేదే లేదు, నీకు ఇచ్చేదే లేదు అన్నట్టుకుంది ఇక్కడ ఈ వాక్యం. కానీ ఇదే చెప్తున్న దేవుడు కీర్తన 41 వచ్చే వరకే ఒక కోడ్ వాడాడు. ఏం వాడాడు? ఒక కోడ్. ఆ కోడ్ వాడితే ఖచ్చితంగా ఆలకిస్తాడంట. ఏంటి ఆ కోడు? చదవండి. 40 కీర్తన 1 యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని, ఆయన నాకు చెవియొగ్గి. అంటే ఆయన వినను అన్నా, తూడు చేసినా, ఎగతాళి చేసినా, గేలి చేసినా, అవమానపరిచినా అక్కడే ఉండాలంట.
ఎదురు చూస్తా, సహనంతో, ఓర్పుతో. ఈరోజు చాలామంది భార్యలకు ఓర్పు లేదు. మాట నోట్లో ఉండగానే వీడు ఒక మాట అంటడో లేదో 100 మాటలు అనేది పాడేస్తాడు. అంటే ఏం లేదు. ఎవడు వాడాడో స్త్రీని భూదేవంతో సహనం ఉంది అనే పదాన్ని నేను విన్నా. ఏముందంట స్త్రీకి? ఏముందంట? ఇవన్నీ భర్తలకే తెలుసు ఎంత సహనం ఉందో వాళ్ళకి. భర్తలు గారు నాకు తెలియదు ఈ విషయం. భార్యలు కూడా తెలుసు వాళ్ళకి ఎంత సహనం ఉందో. ఏంటి వాళ్ళకి ఎంత సహనం ఉందో వాళ్ళకి కూడా తెలుసు. ఇగో లేకపోతే ఇగో ఉంటే సహనం కనపడదు. కాబట్టి ఇక్కడ అర్థం ఏంటంటే సహనముతో కనిపెట్టాలంట ప్రభు సన్నిధిలో. సహనముతో కనిపెట్టి కనుక మొరపెడితే చూడండి ఎంత అద్భుతంగా రాస్తాడు ఆ మాటని కీర్తనకారుడు. సహనముతో కనిపెట్టుకుంటే అప్పుడు ఎంత సహనం నీ జీవితంలో చూస్తూ ఉంటాడంట దేవుడు. వధువైన పడుతున్నటువంటి పెళ్లి కుమార్తె, తనకు ఆత్మీయమైనటువంటి భార్యగా ఉన్నటువంటి ప్రతి విశ్వాసి ఎంత సహనముతో తన అవసరత కొరకు దేవుడి వైపు చూస్తూ కనిపెడుతూ ఉంటాడో ఖచ్చితంగా ఏం చేస్తాడంట దేవుడు? ఏం చేస్తాడంట? ఆలకిస్తాడు. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? మనం ప్రార్థన వినాలి, ఆలకించాలంటే దేవుడు సహనముతో. మన ప్రార్థనలో ఏముండాలి? సహనం ఉండాలి. ఏదేమైనా ప్రభా నువ్వు తప్ప నాకు ఎక్కువ ఏ దిక్కు లేదు. అదే భార్య అయితే ఏమనుకుంటుంది? నువ్వెంత, నీ బతికెంతరా? మా అమ్మ లేదా, మా నాన్న లేడా, మా తమ్ముడు లేడా, మా మేనల్లుడు లేరా, ఇంకా చెప్పండి, మా చిన్నాన్నలు లేరా, మా పెద్దలు లేరా, మా మేనమామలు లేరా, అది చూసుకుంటారులే అనుకునే వాళ్ళు లేకపోలేదు. వాళ్ళందరూ ఉన్నా లేనట్టు ఉండాలి. వధువు అనబడే విశ్వాసం ఎలా ఉండాలా? ఎవరెవరి మీద ఆధారపడకూడదు. ఎవరి మీద ఆధారపడాలా? సహనంతో ప్రభా నేను ఎక్కడికి పోయేదను, నువ్వే నాకు దిక్కు, చావైనా బ్రతికైనా నీతోనే. నువ్వు ముద్దు పెడితే తింటా, లేదంటే ఇట్లాగే మంచినీళ్ళు తాగుతా, లేదంటే చస్తా. ఏమనాలంట? ఏం చెప్పాలంట? నువ్వు ఎదురు పెడితే తింటా, నీ దయ దాక్షిణ్యాలు. నాకైతే రైట్స్ లేవు. కొంతమంది రైట్స్ ఉంటాయి, నాకు రైట్స్ ఉంటాయి అంటే ఏం రైట్స్ ఉంటాయి? దేవుని దగ్గర ఏం రైట్స్ ఉంటాయి? ఇది ఆత్మీయమైన బంధం. దేవుడు అంటే ఇక్కడ భర్త, విశ్వాసం అంటే ఇక్కడ భార్య. దేవుని దగ్గర ఎలా అడగాలంటే సహనంతో అడగాలంట. చూడండి, మనుషులు కాదు, ఒక జీవరాశుల దగ్గర మనం ఒక ఆత్మీయమైన పాఠం నేర్చుకున్నాం. కీర్తన 104 అనుకుంటాం, ఒకసారి చూద్దాం. 27వ వచనం ఎంతో చూడండి. కీర్తన 104 కీర్తనలో ఒక ఆత్మీయమైన పాఠం ఉంటుంది. ఇరవై 27 చదవండి. 21లో పూర్తిగా ఆన్సర్ ఉంటుంది. ముందు 27 చదవండి. తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చేదవనియు ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుచున్నవి. అంటే దయ కొరకు అంటే సహనముతో. ఆయన ఎప్పుడు మహానుభావుడు దయ చెప్తాడో ఆయన ఇష్టం. ఆయన దయాదాక్షిణ్యాల మీద ఆయన ఇస్తే తింటే, లేకపోతే సస్తా. ఆయనకి ఇస్తే తింటే, లేకపోతే లేదు. ఎందుకు తేవు, ఎందుకు పెట్టవు, ఎవరు చూస్తాడు, ఎవరు బాధ్యతలు ఉన్నాయి, నువ్వు తప్ప ఎవరు పట్టించుకుంటారు, వాళ్ళకేం పని? ఇచ్చినారా అయిపోయింది. ఇంకా ఏమంటారు? ఎన్నిసార్లు ఇస్తారు? అప్పుడు ఇచ్చలేరా? ఇచ్చినారా అయిపోయింది, అన్ని నువ్వు చూసుకోవటమే. అదే మాట ఏ భార్య అయినా తన భర్తతో, మీ అమ్మ వాళ్ళు భర్తగా నాకు ఇచ్చారు, ఇంక నేను ఇచ్చినారు, వాళ్ళు అయిపోయింది, ఇంకా అన్నీ నేనే చూసుకుంటా అనే భార్య ఉంటుందా? చెప్పండి. ఈ మాట వాళ్ళకైతే వర్తించుకుంటుంది. మా అమ్మలు ఇచ్చినారు, అయిపోయింది, ఇంక అన్నీ నువ్వు చూసుకోవాల్సిందే అంటారు. ఇదే మాట వాడు కూడా మనిషే కదా. మీ అమ్మ వాళ్ళు నన్ను భర్తగా నాకు ఇచ్చారయ్యా,
ఇంకా అన్నీ నేనే చూసుకుంటా, మీ అమ్మ నాన్నల మీద ఆధారపడద్దు అని చెప్పగలిగే భార్య ఉందా భూమి మీద ఇప్పటి వరకు? నేనైతే ఇప్పటి వరకు ఒకరు కూడా చూడాలి, ఉన్నారేమో నాకు తెలియదు. నేనైతే అలా చెప్పిన వ్యక్తి నా దృష్టికి వరకు రాడా. అయ్యా నీ శ్రమైన ప్రమాణాలు ఉండలే, కరువులో, శ్రమలో, వ్యాధిలో, బాధలో, ఇరుకులో, ఇబ్బందులో, కష్టంలో నిన్ను ప్రేమించి సంరక్షించి క్షేమంగా చూసుకుంటాను. చేస్తున్న ప్రమాణం ఏది? వాడి కష్టం వచ్చినప్పుడు లేదు మరి ప్రమాణం వరకు అది అట్లాగే. వాడికి కూడా రాగదేవ విషయాలు ఉన్నాయి, వాడికి ఒక మనసు ఉంది, వాడికి ఒక శరీరం ఉంది, వాడికి ఒక ఎమోషన్ ఉందని ఏ భార్య గౌరవించినట్టు నాకు ఇంతవరకు తెలియదు, నేను గమనించలేదు కూడా. ఇచ్చినారైతే నన్ను నువ్వు చూసుకోవాల్సింది అనే భార్యనే ఉంటుంది, కానీ మీ అమ్మ వాళ్ళు కూడా నాకు భర్తగా ఇచ్చినారు, అన్ని నేనే చూసుకుంటా. మీ అమ్మ కానీ మీ తమ్ముడి మీద కానీ మీ అన్నయ్య మీద కానీ మీ నాన్న మీద ఆధారపడద్దు, నేనున్నాను అని చెప్పే భార్యని ఇంతవరకు నేను చూడలేదు. ఇక్కడ నీ దయ కొరకు కనిపెడతాయి. 21 చదవండి, 104 కీర్తనలు. సింహపు పిల్లలు వేటకు గర్జించుచున్నవి, తమ ఆహారము దేవుని చేతిలో నుండి తీసుకొని చూచుచున్నవి. ఎక్కడి నుంచి పొందాలంట? దేవుని చేతిలో. కాబట్టి దేవుని దయ కొరకు కనిపెట్టడం అంటే మనం కూడా ఏం చేయాలంటే యెహోవా కొరకు సహనంతో ఎప్పుడైతే కనిపెడతామో ప్రార్థనలో ఖచ్చితంగా మన ప్రార్థనకు దేవుడు ఏం చేస్తారంట? ఆలకిస్తాడు. ఆలకించిన తర్వాత ఖచ్చితంగా ప్రాసెస్ అయితే ఇంకా జీవో పాస్ అయినట్టే. ఆయన ఆలకించినట్టు అర్థమైంది, గ్రీన్ సిగ్నల్ ఇచ్చినాడంటే అర్థమైంది. ఇక మన లిస్టు ఓకే అయిపోయినట్టే. ఏది లిస్టు పెట్టుకొని మనం దేవుణ్ణి అడిగామో అవన్నీ మనం పొందినట్టే. కాబట్టి ద్వితీయోపదేశకాండం రెండవదిగా మనం గమనిస్తే ఒకటి సహనము ద్వారా మనము ప్రతిఫలము పొందవచ్చు. రెండవదిగా చూస్తే 9వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 19వ వచనం. రెండవది మనం ఎట్లా మన ప్రార్థన ఆలకించాలి? ఏలైనగా మిమ్మల్ని నశింపచేయవలనని కోపపడిన యెహోవా కోపోద్రేకమును చూచి భయపడుతుంది. ఆ కాలమందును యెహోవా అంటే భర్తకు ఎంత కోపమైన ఉండొచ్చు. ఏం చేసి భయపడ్డారంటే ఎవరి కోపం? భయపడుతుంది. అయినప్పటికీ ఏమని భయపడింది? ఆ కాలమందును యెహోవా అంత కోపంలో అంత ఆవేశంలో కూడా నువ్వు తగ్గితే, ఇది సబ్జెక్ట్, నువ్వు అర్చిస్తే ఆయన పాద పద్మంలో చెందుకెళ్ళి ప్రభా కోపపడినా నువ్వే, కొట్టినా నువ్వే, తిట్టినా నువ్వే, చంపినా ఇంకా నువ్వు తప్ప నేను ఎక్కడికి వెళ్ళగలను, నా సమస్తము నీవే. ఎప్పుడైతే ఈ కాన్సెప్ట్లోనికి మనం వస్తామో అప్పుడు కూడా దేవుడు మన ప్రార్థన ఎంతన్నా కోపం ఉండదు. ఎంత కోపం ఉంది? ఒక ఉదాహరణ చూద్దాం, ఎంత కోపం ఉందో చూద్దామా? సరే, దేవుని మాట విననందువల్ల ఆయన కోపం వచ్చిందట. ఇది ఇర్మియా గ్రంథంలో ఉంటుంది, చూడండి. 25వ అధ్యాయము 6వ వచనం అనుకుంటా. 25వ అధ్యాయము 6వ వచనం. ఎంత కోపం వచ్చిందో ఆయన. ఆ కోపం ఎలా తగ్గిపోయింది? ఎందుకు తగ్గిపోయింది? వారి పట్ల మరలా ఎలా జాలి చూపాలనుకున్నాడు? వారిని ఎందుకు విడిపించాలనుకున్నాడు? కోపం అన్నాడు, అలా వదిలేయచ్చు కదా. 26వ అధ్యాయం 5వ వచనం. మీరు నా మాటలు విని నేను నీకు నియమించిన ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకున్నప్పుడు నేను పెద్దలక్కడ లేచి పంపుచున్న నా సేవకుల ప్రవర్తన మాటను అంగీకరించుకుని నేను మీకు ఆజ్ఞేయంగా మీరు వినకపోతుంది. కాబట్టి కోపం వచ్చింది. దేవునికి ఏమొచ్చింది? కోపం వచ్చింది. ఆ కోపాన్ని బట్టి ఏం చేశాడంటే, ఇప్పుడు చూడండి 25వ అధ్యాయం దగ్గర
25 అధ్యాయంలో ఏం జరిగిందో ఆ 4వ వచనం 6వ వచనం కలిసి ఉన్నాయి. నీ చేతి పనుల నీ చేతి పనుల వలన నాకు కోపం పుట్టించుకున్నట్లు నేను మీకు ఏ బాధయు కలగజేయకున్నట్లు అన్యజనులను అనుసరించలేవు, వాటిని పూజించలేవు, వాటికి నమస్కారం చేయలేవు. కానీ మీరందరూ మీ చెడ్డ మార్గములను మీ దుష్టక్రియలను విడిచిపెట్టి తిరిగినలా యెహోవా మీకును మీ పితరులను నిత్య నివాసంగా దయచేసిన దేశంలో మీరు నివసించాలని చెప్పుటకై యెహోవా పెద్దలకు లేచిన ప్రవర్తన సేవకులను మీరు వినకపోతుంది, మీకు చెవి వినకపోతుంది. కాబట్టి ఏమొచ్చిందట? అయితే కోపం వచ్చింది. అయితే ఏం జరిగింది? మీకు బాధ కలుగుటకై మీ చేతుల పనుల వలన నాకు కోపం పుట్టించారు. మీరు నా మాట ఆలకింపకపోతే ఇప్పుడు ఆ కోపం వల్ల పనిష్మెంట్ ఏంటి? 11వ వచనం. ఇదే 25 అధ్యాయం 11వ వచనం. ఈ దేశమంతయు పాడుగాను నిర్జనముగాను ఉండును. ఈ జనులు 70 సంవత్సరములు బబులోను రాజుకు దాసులుగా ఉన్నారు. ఆ కోపం వల్ల దాసులుగా 70 సంవత్సరాలు పంపించాడు. అయినప్పటికీ జీవితకాలమంతా దాసంలోని వారిని విడిచిపెట్టలేదు. ఏమైంది? అయినప్పటికీ చెప్పండి, జీవితకాలం అంతా వారిని దాసంలోకి అప్పగించలేదు. వారి పట్ల మరలా జాలి చూపాడు. వారి పట్ల జాలి చూపాడు. ఎంతగా జాలి చూపాడంటే ఎంతగా జాలి చూపాడు. జకరియా గ్రంథంలో చెప్తాడు ఆ విషయం. జకరియా గ్రంథం 8వ అధ్యాయము 14-15 వచనాలు చదవండి. మీ పితరులు అంటే అరణ్యంలో ఉన్న పితరులు, అరణ్యంలో రాలిపోయిన పితరుల గురించి మాట్లాడుతున్నాడు. అరణ్యంలో రాలిపోయిన పితరుల గురించి మాట్లాడుతున్నాడు. జకరియా గ్రంథం 8వ అధ్యాయము 14-15 వచనాలు తర్వాత చదవండి, టైం వేస్ట్ అవుతుంది. సైన్యముల అధిపతికి యెహోవా ఇలాగ సెలవిచ్చినది ఏమనగా, మీ పితరులు నాకు కోపం పుట్టించారు. ఇది ఎవరితో చెప్తున్నాడు? చెరలో ఉన్న వ్యక్తులతో చెప్తున్నాడు. శిక్ష లభిస్తున్న వ్యక్తులతో చెప్తున్నాడు. వేదనలు, నిట్టూర్పులు, బాధలు, కష్టాలు, వలయములు ఉన్న వ్యక్తులతో చెప్తున్నాడు. మీ పితరులు నాకు కోపం పుట్టించగా దయతలచక నేను మీకు కీడు చేయ ఉద్దేశించాను. అయితే ఏమంటున్నాడు? ఈ కాలమున ఇక్కడ మనం బట్టను పెట్టాలి. ఈ కాలమున యెరూషలేమునకును యూదా వారికి నేను చేయ ఉద్దేశించుచున్నాను కనుక. అంటే ఇప్పుడు ప్రార్థన ఆలకించారా? ఆలకించలేదా? అంటే పనిష్మెంట్ ఇచ్చాడా? ఇవ్వలేదా? పితరులను బట్టి నేను మీకు ఏం చేశాను? పనిష్మెంట్ ఇచ్చాను. అయితే ఇక మీ ప్రార్థనకు నేను చెవి ఎక్కాను. మీ కష్టకాలం, మీ శ్రమ, మీ బాధ నాకు అర్థమైంది. 107వ కీర్తన 13వ వచనం. 107వ కీర్తన 13వ వచనం. ఆ శ్రమలు, ఆ బాబులోని దాస్యంలో, ఆ శ్రమలలో, ఆ ఇబ్బందులలో, ఆ కష్టంలో నువ్వు ఖచ్చితంగా దేవుని పాదాల దగ్గరికి వెళ్ళాలి. నీ ప్రతి అవసరత నిమిత్తమై ఎవరి దగ్గరికి వెళ్ళాలి? భార్య అయితే భర్తను అడగడం కాదు, భర్త అయితే భార్యను అడగడం కాదు. ముందు దేవుని దగ్గరికి వెళ్ళాలి. ముందు మన విషయాలని దేవునితో చెప్పాలి. మన కష్టం ఏంటో, మన బాధ ఏంటో, మన వేదన ఏంటో కవిగిట్లున్న భార్యతో పంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా చేస్తే బాగుంటుంది అనుకుంటున్నా, ఇలా చేద్దామా, అది నీ వల్ల అవుతుంది, నువ్వు చేయగలవు, భార్యకి చెప్పాలి. అలాగే భార్య తన కష్టం వచ్చినప్పుడు తన భర్త ప్రత్యక్ష అయ్యా నాకు కొంచెం బాధ ఉంది, నాకు కొంచెం ఇబ్బంది ఉంది, అది నువ్వు చేయగలవు, అది నీ వల్ల అవుతుంది. ఇక్కడ కూడా భార్య భర్తను మాత్రమే చెప్పుకునే అవకాశం ఉంది. ఇక్కడ భార్య భర్తకు చెప్పుకోవచ్చు, భర్త కూడా భార్యకి చెప్పొచ్చు. ముందు ప్రార్థన చేసావా? దేవుని అడిగావా? దేవుని మీద ఆధారపడ్డావా? అనొచ్చు. కానీ భార్యగా భర్త దగ్గర ఉన్న రైట్స్
భర్తగా భార్య దగ్గర ఉన్న రైట్స్. ఈ అమ్మాయి ఈ పూట నాకు చాలా ఇబ్బంది ఉంది, కానీ నేను బాబుని స్కూల్కి తీసుకెళ్ళండి, నువ్వు తిప్పేసి రాపో చెప్పదు కూడా. నాకు బాధ ఉంది ప్రభా, నా కొడుకుని స్కూల్లో తిప్పి రాపో దేవుని చెప్తావా? లేదు కదా. అలాగే భార్యకి ఇబ్బంది ఉంది, పడుకుంది, వీలు అవ్వలేదు, ఏమండి నాకు లేవలేకపోతున్నా, చాలా ఇబ్బందులు ఉంది, కాస్త టీ కలిపి ఇవ్వా అని అనుకో. నాకు చెప్పేది దేవుడు చెప్పంటావా? అలాగే కొన్ని ఉంటాయి, ఇవి భార్య భర్తల మధ్యలో ఉన్న రిలేషన్లో కొన్ని ఉంటాయి. దానికి కొన్ని అర్థులు, కొన్ని పరిమితులు ఉంటాయి. కాస్త టిఫిన్ చేయను, కాస్త కూర వండి పెట్టాను, కాస్త అన్నం చేయమను, లేదా కొంచెం అన్నమన్న కలిపి ఇవ్వను, ఇట్లాంటివే. పండం తుడుసు, బట్టలన్నీ ఉతికి, ఇట్లాంటివి కాదు. ఏం చెప్పాలా? తన కనీస అవసరం ఏంటి? కొంచెం కాఫీ కలిపి, లేవలేకపోతున్నా, ఆ గూట్లో ట్యాబ్లెట్ ఉంది, బిల్ల ఉంది, కొంచెం తెచ్చి ఇవ్వ. కొంచెం ఏదైనా వీలైతే ఏదైనా నోటికి ఒక లాగా అనిపిస్తుంది, కొంచెం పచ్చడి నోరవా, ఏదైనా నోటికి రుచికరంగా ఒక చిన్న వంట చేయవా, తప్పులేదు. భార్యకి అధికారం ఉంది. భర్త కాకపోతే ఎవడు చూస్తాడు? రోడ్డు మీద పోయితో పిలిచి కొంచెం ఈ కూర వండి పెట్టాయంటదా? వండి పెట్టమంటే ఈడుకుంటాడా భర్త? అలాగని రోడ్డు మీద భార్య చేయకుండా అమ్మాయి కొంచెం కాళ్ళు నొప్పులున్నాయి, కొంచెం నొక్కి పెట్టమ్మాయి అని భర్త అడిగే హక్కు ఉంది. నీ కాళ్ళు నేను నొక్కిందంటే రోడ్డు మీద పోయి అమ్మాయిని పిలుస్తాడా? ఏమో కొంచెం కాళ్ళు బిసి పెట్టమంటాడా? కాళ్ళు నొక్కమ్మంటాడా? అంటే ఈ ఊరుకుంటుందా? ఎంతకాలం నుంచి నడుస్తుంది ఇది, ఎప్పటి నుంచి జరుగుతున్నా కదా. కానీ కొన్ని రైట్స్ ఉంటాయి, కొన్ని హద్దులు ఉంటాయి, కొన్ని పరిమితులు. అలాగని అందరి బట్టలు ఉతికి పెట్టు, ఇంటికి సొన్నం వేసి పెట్టు, నాకు వంట బాగాలేదు, నేను చేయలేను, ఈ వారం అంతా వంట నువ్వే వండి పెట్టు, ఇట్లాంటి కాదు. ప్రేమతో, అయ్యా వీలైతే కొంచెం నాకు కాస్త ఇబ్బంది ఉంది, కానీ లేదంటే నేను చెప్పేదాన్ని కాదు, నా సంగతి నీకు తెలుసుగా, చాలా బాధపడుతున్నా, కొంచెం చేసి పెట్టవా. కాబట్టి ఇలాంటి కొన్ని ఉంటాయి, రైట్స్ ఉంటాయి. అందుకనే 70 ఏళ్ళు కోపంతో అప్పగించిన అంటున్నాడు. నేను నీకేమంటున్నాడు? నేనేమంటున్నాడు? మనచంది 15 వచ్చాను. ఏమంటున్నాడు? కోపంలో అప్పగించాడంట. అయితే భార్య అనబడే వధువు సంఘం దేవుని అడిగే విషయాల్లో ఎట్లుండాలంట? దేవుడు దానికి ఏం సాక్ష్యం ఇచ్చాడు? 8వ అధ్యాయం 15వ వచనం, జకర్యా గ్రంథం. ఏం చెప్తున్నాడు? ఈ కాలమున యెరూషలేమునకును, అంటే కోపపడిన సమయం అయిపోయిందిగా. ఏమైపోయింది? కోపం అనేది ఒక పీరియడ్, కొంత సమయమే. ఇక కోపం తగ్గిపోయింది. అందుకని అంటున్నాడు, ఈ కాలమున యెరూషలేమునకును యూదా వారికి అప్పుడు తల మీద చేపెట్టి మరలా ప్రేమ మాట్లాడలా. ఏంటంటే ఎప్పటిదాకా అంత కోపడ్డావు, ఆవేశపడ్డావు, పట్టుపోయావు, అంత రౌద్రంగా ఉగ్రరూపుడయ్యావు. ఏంటిదంటే అప్పుడు కోపం ఉండిందమ్మాయి, నువ్వు అట్లా ప్రవర్తించావు, కోపం తగ్గిపోయింది, రా కలిసి భోంచేద్దాం. ఏమన్నా ఇక్కడ అదే ప్రేమను దేవుడు ఏం చేస్తున్నాడు? పంచుతున్నాడు. ముందు కోపడ్డాడు, తర్వాత అంటున్నాడు ఈ కాలమున. ఏమంటున్నాడు? యెరూషలేమునకు యూదా వారికి నేను మేలే చేయాలనుకుంటున్నా. నేనేం చేయాలనుకుంటున్నా? నా మేలు సంగతి నీకు తెలియక నువ్వు కోపడ్డావు, ఆవేశపడ్డావు, నన్ను రెచ్చగొట్టావు, కోపం తెప్పించావు. అయినా నీకు పనిష్మెంట్ ఇచ్చిన నాకు బాధ అనిపించింది. పర్వాలేదు, కోపం తగ్గింది, నీకు మేలు చేయాలనుకుంటున్నా, రా, నీకు మేలు. ఇది దేవుని ప్రేమ. కాబట్టి దేవుణ్ణి మనం ఎలా అడగాలంట? ఇప్పుడు మన 107వ కీర్తన దగ్గరకు వచ్చాం కదా, మర్చిపోయాను, మరలా చెప్పుకోవాలి. 107వ కీర్తనలు ఏం చెప్తున్నాడంటే, ఆ కష్టకాలంలో, ఆ బబులోను చెరలో, ఆ వేదనలో, ఆ ఇబ్బందులో ఏం చేయాలంట? ఏం చేయాలి? ఆ శ్రమ ఎవరితో చెప్పుకోవాలా? ఆ బాధ ఎవరితో చెప్పుకోవాలి?
కష్టకాలమందు వారు వారు యెహోవాకు మొరపెట్టిరి. ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించాను. అర్థమైందా? అంటే బబులోను చెర యొక్క అనుభవం, కోపం వచ్చింది ఆయనకి. నువ్వు ప్రార్థన చేయొద్దు, నీ ప్రార్థన వినని కూడా అన్నాడు. అది మాత్రం నువ్వు చేయొద్దు అన్నావుగా. ఏంటి నువ్వు చేయొద్దు అన్నావుగా, అందుకే చేయట్లేదు అనేటువంటిది. కొంతమంది భార్యలు ఉంటారు, రాత్రి అడిగి కోపం ఉంది, ఆవేశం ఉంది, తెల్లా పడుకున్నాడు. అడిగింది అప్పటికే భోజనం చేయమని. కొంతమంది అడిగే వాళ్ళు ఉంటారు, కొంతమంది అడిగితే కూడా పెట్టరు. అది వేరే సంగతి. నాకు ఆకలిగా లేదులే, నువ్వు వద్దులే అన్నాడు. పొద్దున్న లేచిన తర్వాత 10-11 అయింది. ఇప్పుడు అడగాల వద్దా? టిఫిన్ చేయండి అని. ఒకవేళ ఈడే ఆకలి తట్టుకోలేక కోపం తగ్గిపోయిన తర్వాత ఏందమ్మా టిఫిన్ పెట్టండి, రాత్రి వద్దన్నావుగా అంటే ఇటుంటుంది. మళ్ళీ నాలుగు తగ్గిస్తాడు. అర్థం వస్తుందా లేదా? కోపం ఉన్నాడు వద్దనింది, కోపం ఉన్నాడు వద్దన్నాడు అనుకో. కొంతమంది కోపం తీసుకెళ్ళి ఎవరి మీద వేస్తారు? అన్నం మీద వేస్తారండి. కొంతమంది కోపం తీసుకెళ్ళి పిల్లల మీద వేస్తారు. కొంతమంది కోపం తీసుకెళ్ళి ఏకం దేవుడి మీదనే వేసేవాళ్ళు. ఈ దేవుడు నాకు వద్దు, అటు చేశాడు ఇటు చేశాడు, ఏం దేవుడు కదా. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, కోపం తగ్గిన తర్వాత రాత్రి తినలేదు పాపం, అట్టే పడుకున్నాడు. పొద్దున 7-8 లేచి మంచి కూర ఏదో వండి, అయ్యా రాత్రి కూడా తిని కూడా పడుకున్నాం, చాలా బాధ అయింది తెలుసా నాకు, ఎప్పుడు నేను అలా పస్తు పడుకోబెట్టలేదు, దానికి కారణం నేనే, నన్ను క్షమించయ్యా, రా ఉండే తిందరు అంటే ఉంటుంది. ఏమో రాత్రిని అడిగితే వద్దన్నావుగా, నీ ఇప్పుడు కూడా వద్దన్నావు మొదలా అసలు. మరి నువ్వు తిన్నావు హోటల్లో తెప్పించుకొని తిన్నా, ఆకు తట్టుకోలేక మరి ఏం చేద్దాం, నేను నీతో పాటు ఉండేదిగా సురెట్టు. కాబట్టి ఈ వివేకం అవసరం. అవివేకం కాదు ప్రదర్శించాల్సింది, వివేకము. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే, వారు కష్టకాలంలో మొరపెట్టారు. ఆ కష్టం నాకు అర్థమైంది, ఆ బాధ నాకు అర్థమైంది. అది నా డ్యూటీ. నేను కాక ఆమెను ఎవరో దాస్తారు, నేను కాక ఎవరు ఆమెను దగ్గర తీసుకుంటారు. అది దేవుని ప్రేమ. అంటే పురుషుని దగ్గర ఉన్నంత ప్రేమ ఎంత కావాలంటే అంత చురుకోవచ్చు అంట. అంత ప్రేమ ఎవరి దగ్గర పెట్టాడు? దేవుడు భర్త దగ్గర పెట్టాడు. అది భార్యకి తెలియదు. చాలామంది భార్యకి తెలియదు. తేనె తిట్టనే తీసేసిన తర్వాత నీకు తేనె వస్తుందా? అది తేనె తిట్ట ఉందనుకో, అవసరమైనప్పుడల్లా అదే మరి భర్త ప్రేమ. అది చాలామంది భార్యలకి మనిషిగా ఉండే భార్యకు అర్థమవుతుంది. అమ్మో ఈ తిట్ట కాపాడుకుంటే నాకు తేనె కొంచెం రోజు తీసుకోవచ్చు, తిట్టనే తీసేస్తే ఇంకా తేనె ఉండదు. కాబట్టి ఇలా ఈ గ్రహింపు అవసరం. అందుకని దేవుడికి ఎంత కోపం ఉన్నా ఆయన దగ్గర మనకి ఏం దొరుకుతుంది? ప్రేమ. ఆయన దగ్గర క్షమాపణ ఉంది, క్షమించే మనస్తత్వం ఉంది, దయాదాక్షిణ్యాలు కలిగిన వాడు, వాత్సల్యత కలిగిన వాడు. ఎవడొకడు మూర్ఖుడు ఉంటాడేమో భర్త, ఆ సంగతి మనకు వద్దు. ఎవరో ఒకరు మూర్ఖురాలు ఉంటుందేమో భార్య, ఆ సంగతి కూడా మనకు అవసరం లేదు. బైబిల్ రూల్స్ ఫాలో అవ్వాలి, భర్త అయినా భార్య అయినా. కాబట్టి ప్రతి స్త్రీ బాధ కలిగితే భర్త పోయి భార్యను అతుక్కోడు, కౌగలించుకోడు. భార్య వచ్చి ఎవరిని కౌగలించుకుంటుంది? అది భర్త అంటే. ఎంత కష్టం వచ్చినా, ఎంత బాధ వచ్చినా ఆమె ఎవరి దగ్గర పోయి కౌగలించుకోవాలా? భర్తనే కౌగలించుకోవాలి. అంటే కౌగలించుకోగలిగినంత శక్తి సామర్థ్యాలు దేవుడు భర్తకు పెట్టాడు. కాబట్టి అది దానికి వ్యతిరేకంగా జీవించకూడదు. అందుకని ఇక్కడ ఎవరు దయ చూపుతున్నారు? ఇక్కడ దయ చూపేది ఎవరు? స్త్రీనా పురుషుడా? ఇక్కడ భర్త. సంఘానికి ఎవరు దయ చూపుతున్నారు? భర్త. స్త్రీలు ఎన్నో లోపాలు ఉంటాయి, అయినా వాడు ప్రేమిస్తూనే ఉంటాడు. సంఘంలో ఎన్నో లోపాలు ఉంటాయి, అయినా దేవుడు ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తూనే ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి.
19వ వచనంలో ఏం చెప్తాడు? 107వ కీర్తన 19వ వచనం. వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిన ఆయన ఆపదలలో నుండి కాబట్టి బబులోను చెరకు వెళ్ళిపోయిన ఆ కోపం తగ్గిపోయిన తర్వాత అంటున్నాడు, ఈ కాలంలో నేను మీకు మేలు చేయాలనుకుంటున్నాను. అందుకనే దేవుడు మన ప్రార్థన ఆలకించడానికి ఆయన వద్దన్నా సరే మనం ఏం చేయాలా? ఆపకూడదు. రెండోదిగా మనం చూస్తాము ఏంటంటే, భయం ఉన్నప్పటికీ మన ప్రార్థన దేవుడు ఏం చేస్తాడు? ఆలకిస్తాడు. ఆయన అంటే మనకి ఎంత భయం ఉండొచ్చు, ఆయన కోపాన్ని పుట్టించే మనం ఆ భయం మనకు ఉంది, అయినా సరే ఆయన దగ్గరికి మనం ఏం చేయాలా? మరలా అడగాల, ప్రభా నా పరిస్థితి ఇది, నేనే నీ కోపం పుట్టించాను, ఇప్పుడు నాకు భయం వేస్తుంది, అయినా నాకు తప్పదు, నువ్వే నాకు దిక్కు, నీవే నాకు శరణ్యము అని మనం ప్రభు పాదాల దగ్గరికి వెళ్తే ఆయన అలా త్రోసివేసేవాడు కాదు. మన ప్రార్థన అంగీకరించకుండా వదిలేసేవాడు కాదు. చూడండి, మూడోదిగా చూస్తే మొదటి దినవృత్తాంతం 5వ అధ్యాయము 20వ వచనం. మూడోదిగా చూస్తే నేను రెండు చెప్పి ముగిస్తాను. మూడోదిగా చూస్తే 5వ అధ్యాయము మొదటి దినవృత్తాంతంలో 20వ వచనం. యుద్ధమందు మూడోది ఏం చేయాలి? మన ప్రార్థన ఆలకించాలా, మన మొర ఆలకించాలి. దేవుడు అంటే యుద్ధమందు వారు దేవుడికి మొరపెట్టగా ఆయన మీద వారు నమ్మిక ఇచ్చినందున ఆయన వారి మొర. మూడోది ఏంటంటే నమ్మకం ఉంచాల భర్త మీద భార్య. ఏం చేయాలా? నమ్మకమా అనుమానమా? భౌతిక సంబంధమైన భార్యలు నమ్మకమా అనుమానమా? ఎందుకు లేట్ అయిందో, ఈ మధ్య నాతో సరిగ్గా మాట్లాడట్లా, ఈ మధ్య నేను వడ్డిస్తే తింట్లా, ఆ గదిలో నుంచి ఈ గదిలోకి రావట్లా, అసలు నా వైపు తిరగట్లా, అటే తిరిగి పడుకుంటున్నాను, ఇవన్నీ ఉన్నాయంటే అర్థమైంది. నేను లేకుంటేనే నీకు పిల్లలు పుట్టినారా, పిల్లలతోనే గడుపుతున్నావు అనేవాళ్ళు లేరా? ఎంత వెర్రి ఆడవాళ్ళకి నాకు అర్థం కాదు. పిల్లలతో గడపద్దు అయితే మరి తండ్రి పిల్లలతో గడపడం ఎవరితో గడుపుతారు? నేను లేకుంటే పిల్లలు ఎక్కడి నుంచి వచ్చారో ఒకరికి అరికాల్లో కూడా మెదడు అనిపిస్తుంది భార్యలకి. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు మరలా చదవండి, ఏమంటున్నాడు? వారు దేవుడికి మొరపెట్టగా ఆయన మీద వారు నమ్మిక ఉంచినందున. మూడవది ఏంటంటే పరిపూర్ణమైన నమ్మకంతో మనము దేవుడిని అడగాలి. ప్రభా, ఏదేమైనా మనుషులైతే అపనమ్మకస్తులు, మనుషులైతే మోసం చేస్తారు, మనుషులైతే చూస్తామంటారు, చేస్తామంటారు, వీలవ్వలేదంటారు, కానీ వాళ్ళు అనేవాడివి కాదు. నువ్వు నమ్మదగిన వాడు, నేను నమ్మదగిన వాడనైనను నీవు నమ్మదగిన వాడు. ప్రతి స్త్రీ అలా చెప్పాలి భర్తతో, అయ్యా నాలో చిన్న చిన్న పొరపాట్లు ఉన్నాయి, నేనంత నమ్మదగినటువంటి వ్యక్తిని కాదు, కొన్ని ఇబ్బందులు కలిగించుంటా, కానీ నువ్వు మాత్రం నమ్మదగిన వాడు. ఇలా చెప్పగలుగుతుంది భార్య. ఇక్కడ సంఘం అనే వధువు చెప్పగలదు వరుడైనటువంటి దేవునితో. దానిలో లోపాలు ఉన్నాయి, మనం ఎన్నోసార్లు ఒప్పుకుంటాం కదా, ప్రభా నేను బలహీనే, బుద్ధిహీనే, పనిమాలిన వారిని, చేతగాని వారిని, అపనమ్మకస్తుని, అసమర్థరాన్ని, ప్రార్థన చేయలేను, ఆరాధన చేయలేను, పరిచయం చేయలేను, నాలో ఎన్నో లోపాలు ఉన్నాయి, క్షమిస్తడం లేదు ఆయన. ఈ కాన్సెప్ట్లోకి రావాలా. భౌతిక సంబంధమైన భార్య కూడా ఆత్మ సంబంధమైనటువంటి దేవునిలో చూసిన లక్షణాలు భర్తలో కూడా చూడాలి. దేవునిలో చూసిన లక్షణాలు, దేవుడు ఎలాగైతే క్షమిస్తాడో భర్త కూడా క్షమిస్తాడు. దేవుని దగ్గర పోయి ఎలాగైతే పశ్చాత్తపడి ప్రభా ఇలాంటి వ్యక్తిని అలాంటి వ్యక్తిని అంటామో, భార్య కూడా భర్త దగ్గరకు వచ్చి అలా చెప్పాలి. అవసరమైనప్పుడు
భర్త కూడా బలహీనతలు ఇబ్బందులు ఉన్నప్పుడు సరేలే అమ్మాయి ఏదో తొందరపాటుగా పొరపాటుగా ఆ మాట అన్నాలే అది పట్టుకుంటావా ఇంకా వదిలే. సరే నీకు అది ఇబ్బంది కలిగిందా, తప్పు అనిపించిందా, బాధ కలిగిందా, ఆ సరైనది అట్టయితే నన్ను క్షమించు, తప్పేముంది? దేవుని అడగట్లేదు అయినా ప్రభా నేను అట్టని క్షమించుతాను లేదు వారి దగ్గర అంటే తప్పేముంది? అది వాళ్ళిద్దరికీ సాధ్యం, వేరే వాళ్ళకి కాదు. అలాగే భార్య భర్త దగ్గర క్షమించండి తప్పైంది అనడం తప్పు కాదు. భర్త కూడా భార్య దగ్గర పోయి పొరపాటు అయింది నేను ఏదో అనుకోవడం మాట పరిస్థితిని బట్టి ఆవేశం తట్టుకోలేకన్నా సరే క్షమించు అనడం తప్పేమి. ఆ క్షమాపణలో ఆ రిపెంటెన్స్లో ఆశీర్వాదం ఉంది, ఆ రిపెంటెన్స్లో సుఖ సౌఖ్యాలు ఉన్నాయి భౌతిక సంబంధమైన భార్య భర్తల మధ్యలో. అలాగే ఆత్మ సంబంధమైన భార్య అయిన సంఘానికి భర్త అయిన దేవునికి కూడా ఆ ఒడంబడికలు ఉన్నాయి. ఆయన క్షమిస్తాడు, ప్రేమ చూపుతాడు, తన అవసరం వధువు అనబడే సంఘం యొక్క ఎవరైతే ప్రార్థిస్తారో వారి అవసరం తీరుస్తాడు. ఎలా చేయాలంట? నమ్మకంతో. నేను నమ్మకస్తుంది, నేను నమ్మదగిన వాడునైనను నువ్వు నమ్మదగిన వాడు ప్రభువా, నీకు స్తోత్రం, నువ్వు చేయగలవు, నా అవసరం నువ్వు తీర్చలేని అసమర్థుడు కాదు, నువ్వు సమర్థుడివి, నా అక్కర నువ్వు తీర్చగలవు అని మనము దేవుణ్ణి అడిగినప్పుడు ఖచ్చితంగా మనం ప్రార్థనప్పుడు దేవుడు ఏం చేస్తాడు? జవాబు ఇస్తాడు. తర్వాత చూడండి, తర్వాత మనం చూస్తే 22వ కీర్తన 24వ వచనం, 22వ కీర్తన 24వ వచనం. ఆయన బాధపడు వారి బాధను తృణీకరింపలేదు. దాన్ని చూచి ఆయన అసహ్యపడలేదు. అతనికి తన ముఖమును దాచలేదు. అతనికి తన ముఖమును దేవుడు ఎప్పుడు దాచడు. భార్య కూడా ఏ భర్త కూడా ముఖం దాచుకోవాలనుకోని ఇష్టపడడు. వాడు ఆయన మొరపెట్టగా అంటే రిపెంటెన్స్ చూస్తాడు. వారు ఆయనకు మొరపెట్టగా ఆయన ఆలకించడు. దాచుకోవాలనుకోడంట, దూరం అయిపోవాలనుకోడంట. మరలా చదవండి, చాలా లోతైన బాగుంది ఈ వచనంలో. ఆయన బాధపడు వారి బాధను తృణీకరింపలేదు. కాబట్టి నీ బాధ ఏదో, నీ కష్టం ఏదో, నీ శ్రమ ఏదో, నీ ఇబ్బంది ఏదో, నీ వేదన ఏదో, నీ నిట్టూర్పు ఏదో ఈ లోకంలో ఎవరికి అర్థం కాకపోవచ్చు, కానీ దేవుడికి అర్థమవుతుంది. ఆ దేవుని దగ్గరికి వెళ్ళి నువ్వు అడగాలి. ఆ దేవుని దగ్గరికి వెళ్ళి నువ్వేం చేయాలా? అడగాలి. మనుషుల దగ్గర అడుగుతున్నామేమో, ఎన్ని సంవత్సరాలు మనుషుల మీద ఆధారపడ్డామేమో, పరిస్థితుల మీద ఆధారపడ్డామేమో, నీ రెక్కల మీద ఆధారపడ్డామేమో, నీ ఉద్యోగం మీద ఆధారపడ్డామేమో, నీ ఆస్తుల మీద ఆధారపడ్డామేమో. కాదు, నీ బాధలు తీర్చగలిగిన వ్యక్తి ఎవరు? ఎక్కడికి పోయేవాళ్ళంట మనం? ఎవరి దగ్గరికి వెళ్ళాలంట? వారి బాధ ఏం చేశాడంటే వారి బాధను తృణీకరింపలేదు. దాన్ని చూచి ఆయన అసహ్యపడలేదు. అతనికి తన ముఖమును దాచలేదు. ముఖమును కూడా దాచుకోడు, అసహ్యపడడు. నీ మీద నీలో రిపెంటెన్స్ ఉంటే, రిపెంటెన్స్ లేకపోతే అసహ్యపడతాడు. ఆయన పాదాల దగ్గరికి వెళ్ళకపోతే అసహ్యపడతాడు, వదిలేస్తాడు. నీకు అంతే. యూదులైతే 70 ఏళ్ళు వదిలిపెట్టాడు. 70 ఏళ్ళు అంటే వదిలేయడం అంటే ఏంటి? పెళ్ళైన 2-3 నెలలకు వదిలేసాడు అనుకో, 70 ఏళ్ళు అంటే ఎంతవరకు అవుతుంది? ఇక లైఫ్ అంతా అయిపోయినట్టే కదా. ఎందుకు వదిలేస్తాడు దేవుడు? అబ్బాయి ఎందుకు వదిలేస్తాడు? ఎందుకే వదిలేస్తాడు? 70 ఏళ్ళు వదిలేస్తాడంటే మరి అయిపోలే. ఇంకా వదిలేయకుండా జాగ్రత్త పడవలసిన బాధ్యత ఎవరిది? భార్యది. దేవుడు వదిలేయకుండా జాగ్రత్త పడవలసిన బాధ్యత ఎవరిది? విశ్వాసది. ఇది ఆత్మీయమైనటువంటి సందర్భం. అంత ఈజీగా అందరికీ అర్థమయ్యేది కాదు, అంత ఈజీగా అర్థమయ్యేది కాదు. అందుకని వారి బాధ విషయంలో దేవుడు ఏం చేస్తున్నాడంట? ముఖం దాచుకునేవాడు కాదు. ఎలాగైనా నా చెంతకు వస్తానేమో ఎదురు చూస్తాడంట. తిరుగుతాడేమో. తప్పిపోయిన కుమారుడి విషయం తండ్రి వదిలేసాడేంది?
ఎన్నో లోపాలు పొరపాట్లు ఉన్నాయి. మొత్తం పాడు చేశాడు, నాశనం చేశాడు, పరువు ప్రతిష్టలు పోయినాయి. ఏం చూశాడంటే కుమారుడి దగ్గర తండ్రి, కుమారుడు ఏం తెచ్చుకున్నాడు? నా తండ్రి ఇంటి అనేకులు నివాసాలు ఉన్నాయి, భోజన సమృద్ధం ఉంది, ఈ బతికింది, రిపెంటెన్స్ వచ్చింది. నేను వెళ్ళి తండ్రి నీకును పరలోకంలో దేవుని దృష్టి నేను పాపం చేశాను, నీ కుమారుడుగా అనిపించుకున్న అర్హత నాకు కుమారుడా కదా? రైట్స్ ఉన్నాయి లేదా? ఏ భార్య అయినా అయ్యా నిన్ను బాధ పెట్టి ఇబ్బంది పెట్టా, నీ భార్యగా అనిపించుకున్న అర్హత పోగొట్టుకున్నాను, నన్ను క్షమించయ్యా అని నా ఇప్పటి వరకు ఏ భర్తతో ఏ భర్త అయినా భార్య దగ్గరికి వెళ్ళి అమ్మా నా బతుకు చాలా నీచంగా ఉంది, అందరూ తూ అన్నారు, వదిలేసినారు, పనికిరాను అన్నారమ్మా, అయినా నువ్వు నా పట్ల దయ చూపించావు, ఎంత బుద్ధిహీనమ్మా, తొందరపాటు పడ్డా, నన్ను క్షమించు తల్లి, ఇప్పుడు నుంచి శుభ్రంగా ఉందాం అని ఏ భర్త అయినా భార్యను అన్నాడు? అనాలి. ఈ రిపెంటెన్స్కి వాల్యూ ఉంది. ఈగో అడ్డం వస్తుంది కొంతమందికి, అనడం ఏమడం వస్తుంది అంటే కంటే నువ్వు అను, పట్టుకుంటే ఇట్టుకుంటే నా కాలు నువ్వు పట్టుకో, అంతేగాని నేను నీ కాలు పట్టుకోను. ఏందబ్బాయి ఎక్కడెక్కడ పెట్టలు తొక్కొచ్చావు? కొంతమందికి ఈగో. ఎవరికి? భార్యకి. మరి దేవుడి పాదాలు పట్టుకుంటున్నప్పుడు భర్త పాదం పట్టుకుంటే తప్పేంటి? వాడికి దేవుడి స్థానం ఇచ్చాడు దేవుడు. సుఖపడాలంటే భార్య ఎవరి దగ్గర? భర్త దగ్గరనే. అందుకనే వధువు కూడా, సంఘం కూడా దేవుని దగ్గరికే వెళ్ళాలి. తిరిగి మనం ఎక్కడికి వెళ్ళాలా? విశ్వాసగా దేవుని దగ్గరికే వెళ్ళాలి, దేవుడిని అడగాల, దేవుని ద్వారానే పొందాలి. ఇంకా వేరెక్కడ మనకు అవకాశం లేదు. చివరిగా చూద్దాం, చూడండి. చివరి చూస్తే చివరిది ఇర్మియా గ్రంథం, చివరి చూద్దాం, లేదంటే అపొస్తలుల కార్యం చూద్దాం. అపొస్తలుల కార్యం 15-12 లాస్ట్ మాట చూద్దాం. ఇర్మియా కంటే అపొస్తలులు ఇంకా బాగుంటుంది. ఇర్మియా గ్రంథం కంటే కూడా అపొస్తలుల కార్యంలో చాలా అద్భుతంగా ఉంటుంది. 15-12 అంతటా ఆ సమూహం అంతయు ఏమంట? బర్నబాయు, అపొస్తలుల కార్యం 15-12 అంతటా ఆ సమూహమంతయు ఊరకుండి బర్నబాయు పౌలును తమ ద్వారా దేవుడు అన్యజనులలో చేసిన సూచక క్రియలను అద్భుతములు వివరించగా ఆలకించెను. కాబట్టి నీ జీవితంలో జరిగినవన్నీ కూడా ఎక్కడ చెప్పాలంట? ఇదే మాట రోమపత్రిక 15-18 అనుకుంటా. ఆ వివరణ ఎలా ఉండాలో చూడండి. అది ఎలా జరుగుతుంది నీ జీవితంలో? దేవుడు ఆలోచించినప్పుడు ఏమేం చేస్తాడు? 15-ఏలాగనగా అన్యజనులు విధేయులగునట్లు ఏంటంట? అన్యజనులు విధేయులగునట్లు నువ్వు చెప్పే వాక్యము చేతను, నీ వాక్యము ద్వారాను, రెండవది నీ క్రియల ద్వారాను, మూడవది గురుతుల ద్వారా బలము చేతను మహత్కార్యముల బలము చేతను పరిశుద్ధాత్మ బలము చేతను క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని అంటే నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ సంఘములో ఏం చేస్తున్నంట? అద్భుతములు, గురుతులు, ఇంకా బల వాక్యం ద్వారా, క్రియల ద్వారా, మహత్కార్యముల ద్వారా, కాబట్టి పరిశుద్ధాత్మ బలము చేత నీ జీవితంలో అద్భుతాలు చూస్తావు.
అంటే రుజువులతో కూడింది, గుర్తులతో కూడినవి. వాటికి అన్నిటికీ ఎవిడెన్స్ అంటే నీ ప్రార్థన అలా ఉండబోతుంది. ఎప్పుడు ప్రభువా నీవే నాకు దిక్కు, నీవే నాకు శరీరము, నువ్వు లేకపోతే నాకు ఇంకే లైఫ్ లేదు, ఎవరున్నా ఏ ప్రయోజనం లేదు అని ఎప్పుడైతే ఒక విశ్వాస దేవుని మీద ఆధారపడతారో, అలా ఎప్పుడైతే ఒక భార్య భర్త మీద ఆధారపడతారో అప్పుడు జరుగుతుంది అద్భుతాలు. ఇప్పుడు చివరి వచ్చిన చదువుదాము. ఇప్పుడు సంఘం అయితే ఏం చేయాలి? రుజువులు, గురుతులు, క్రియలు, అద్భుతాలు ఎలా జరుగుతాయి? 2 దినవృత్తాంతములు 7వ అధ్యాయము 14వ వచనం. నీ ప్రార్థన విన్నప్పుడు దేవుడు ఏం చేయబోతున్నాడు? ఈ మహత్కార్యాలను చూస్తావు, ఈ అద్భుతాలు చూస్తావు, రుజువులతో కూడి గురుతులతో కూడినవి చూస్తావు, అన్నిటికీ ఎవిడెన్స్ ఉండిపోతున్నాయి. నీ ప్రార్థన కంట పవర్ ఉంది. నీ ప్రార్థన ద్వారా అద్భుతం చేయబోతున్నావు. నువ్వు ప్రభు పాదాల చెంతకి వెళ్ళాడంతే. నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గంలో, అంటే ఏంటంటే కాన్సెప్ట్ ఏంటి? చెడు అవ్వాల అంటే రిపెంటెన్స్ జరగాల నీ జీవితంలో. చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి వారి ప్రార్థన విని పాపమును కూడా క్షమించి నేను దేశం అంటే మట్టి కాదు మనిషి అంటే నేను నిన్ను స్వస్థపరుస్తా, నీ అవసరం నేను తీరుస్తా. క్షమాపణ జరగాలంటే చెడును విడిచిపెట్టాలా, అంటే నువ్వు పశ్చాత్తపడాలా. అప్పుడు దేవుడు మనసు మార్చుకుంటాడు. నీ కార్యం చేయాలని ఇష్టపడతాడు. చెడుకున్నంత కాలం, తగ్గించుకున్నంత కాలం. చూసారా ఎంత ఆత్మ సంబంధమైన మర్మంతో కూడిందో. తగ్గింపే ఉండదు. నోరుకి అంత మాట వస్తే అంత మాట. సరే నా భర్త ఒక మాట అన్నాలే, సేవకుడు ఒక మాట అన్నాలే, సంఘ పెద్ద ఒక మాట అన్నాలే, నాయకుడు ఒక మాట అన్నాలే అనే ఫీలింగ్స్ కనపట్లేదు. తగ్గింపు కనపట్లేదు. తగ్గింపు లేకపోవడం వల్ల చాలామంది పోగొట్టుకున్నారు. ఒకటి తగ్గించుకొని, 2 చెడు మార్గాన్ని విడిచిపెట్టి, 3 వెతకాలి మళ్ళీ ఆయన కాళ్ళ దగ్గరికే. అప్పుడు ఆయన క్షమించి స్వస్థత ఇస్తాడు, క్షమిస్తాడు, స్వస్థత ఇస్తాడు. అంటే ప్రార్థన ఏం చేసినాడు? ఆలకించాడు. అంటే నీ ప్రార్థన ద్వారా ప్రార్థన వినను, ప్రార్థన చేయొద్దు అన్న ఆ దేవుడే సూచక్రియలు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, రుజువులు, గురుతులతో కూడిన కార్యాలు నీ జీవితంలో నీ ప్రార్థన ద్వారా పొందగలవు. అలాంటి ప్రార్థన మనం పొందాలంటే తగ్గించుకోవాలి. 2వది చెడు మార్గం, దేవునికి ఆయాసకరమైనదని ఒప్పుకొని విడిచిపెట్టాలి. తప్పైంది క్షమించు ప్రభా, విధేయత చూపాలి. ఖచ్చితంగా దేవుడు క్షమించి స్వస్థపరచడమే కాదు, ప్రార్థన వినడమే కాదు, రుజువులు, గురుతులు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు నీ జీవితంలో చేయాలనుకుంటున్నాడు. నీ ప్రార్థన కూడా వినాలనుకుంటున్నాడు. ఎప్పుడు ఈ అనుభవంలోనికి ఆయన ఎంతగా ప్రార్థన చేయొద్దన్నా, ఎంతగా నీ మాట వినను, నీ మొర విననన్నా, మనం మరలా సహనంతో ఏం చేయాలి? ప్రార్థించాలి. నమ్మకంతో ఏం చేయాలి? ప్రార్థించాలి. కోపం వచ్చినా, భయపడుతున్నా మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ ప్రార్థన చేయాలి. ఒకటే కాన్సెప్ట్. పరిస్థితులు ఎలాగున్నా మనకు ఉండాల్సింది ఏంటి? ఒక విశ్వాసకి పరిస్థితులు ఎలాగున్నా భర్త దగ్గర భార్యకు ఉండాల్సింది ఏంటి? ఓర్పు, సహనం. క్షమించయ్యా, సరేలేయ్యా, అంటేలేయ్యా, నాకేం తూటు పడలేదయ్యా, మా వంశం చావలేదులేయ్యా, మా అమ్మ నాన్నకి ఏం కాలేదయ్యా, అంటే కోపంలో ఉన్నాం, బాధలో ఉన్నాం. ఈ కాన్సెప్ట్లోకి రా. దేవుని దగ్గర అయితే ఎంతగా శిక్షించినా పర్లేదయ్యా అంటారు. మరి ఏది కనుక అంటే మనం అర్థం చేసుకున్నాం. నీ ప్రార్థన కూడా దేవుడు వినాలని అంటున్నాడు. టెస్ట్ పెట్టాడు. ప్రార్థన చేయొద్దు, నీ ప్రార్థన వినను. ఎన్నిసార్లు అన్నా మరలా మనం తిరిగి ఆయన దగ్గరికి వెళ్తే ఆయన మనం త్రోసివేసేవాడు కాదు, ఉపేక్షించేవాడు కూడా మన పట్ల దయ, జాలి చూపి, ప్రేమను పంచి
మనకి ఏమేం కావాలో అవన్నీ ప్రొవైడ్ చేయడానికి అది గెట్ రెడీగా ఆ రీతిగా మన ప్రార్థన ప్రతిఫలం పొంది అద్భుతాలు ఆశ్చర్యకరం మన జీవితంలో పొందుగాక. ఆమె మోకరించండి, కొద్ది నిమిషాలు ప్రార్థన చేస్తాం. తొందరగా